శివానందలహరి 86వ శ్లోకం. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంగ్రిపల్లవ ముమా జానే నతేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేతద్రూపిణా. తాత్పర్యము: ఓ పార్వతీపురీడవైన శంకర, ప్రభు, నీ పూజకు కావలసిన వస్తువులు విశేషముగా సమకూర్చుకున్నాము. కానీ నీ పూజను ఎలా చేస్తాము? నీ శిరస్సు, నీ పాదములు ఎక్కడ ఉన్నాయో తెలియవు. హంసరూపమును వరాహ రూపమును ధరించడం మాకు అశక్యము. నిజానికి ఆ రూపములు ఎత్తి నీ శిరపాదముల చూడదలిచిన ఆ బ్రహ్మ విష్ణువులను యథార్థముగా నీ శిరపాదాలను చూసి ఉండలేదు. అందుచేత మేము పక్షిత్వకటిత్వములను పొందినా లాభం లేదు కదా అని తాత్పర్యము. వివరణలోకి వెళితే శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు: ఓ శంకర, నీవు విశ్వమంతా వ్యాపించి ఇంకా అంతకు 3 రెట్లు పైన ఎక్కడనో వ్యాపించి ఉన్నావు. మేము నీకు పూజ చేయడానికి కావలసిన పూజాద్రవ్యములు విస్తారముగా సంపాదించాము. కానీ ఆ పూజా పుష్పాదులను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. ఎందుకంటే పూజాద్రవ్యాలను అర్చామూర్తి పాదాల మీదనో తల మీదనో ఉంచుతారు. నీ శిరస్సు కానీ పాదాలు కానీ మాకు కనబడటం లేదు. మేము పక్షిగా అనగా హంసగా మారి ఆకాశంలో ఎగిరి నీ శిరస్సు ఎక్కడ ఉందో తెలుసుకోలేము. అలా కాక వరాహంగా మారి భూమిని త్రవ్వుకుంటూ పోయి నీ పాదాల మూలాన్ని తెలుసుకోలేము. మరి పూజాద్రవ్యాలను ఎక్కడ ఉంచి పూజ చేస్తాము? నీ పాదాలు కానీ శిరస్సు కానీ బ్రహ్మ విష్ణువులకే కనబడలేదు. ఇంకా మా మాట ఏమిటి? మేము సంపాదించిన పూజాద్రవ్యాలను ఎక్కడ వేసి పూజించాలో తెలియడం లేదు. ఈ తగువు నీవే తీర్చాలి ప్రభు అన్నారు. ఈశ్వరుని ఆకృతిని గూర్చి శృతి స్మృతులు ఇలా చెబుతున్నాయి: పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. అంటే ఉద్భవమైనవన్నీ ఆయన పావుభాగం మాత్రమే. ఆయన ముప్పాతిక భాగం వినాశం లేని గగనంలో ఉంది. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అనగా ఈ ప్రపంచమంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా, వాటన్నింటి లోపల బయట పరివ్యాపించి పరమాత్మయే నెలకొని ఉంటున్నాడు అని అర్థం. తమాది మధ్యాంత విహీనం అనగా మొదలు మధ్యభాగము అంతము లేని వానిని అని అర్థం. యో రుద్రో భువనా వివేశ అంటే రుద్రుడు ఈ విశ్వాన్ని లోకాలను అంతటా వ్యాపించి ఉన్నాడు అని అర్థం. ఆపాతాళ నభస్తు స్థలాంత భువన బ్రహ్మాండ మావిహి స్ఫురజ్యోతి. అనగా ఈశ్వరుడు ఆకాశము నుండి పాతాళము వరకును వాటి మధ్య ఉన్న లోకాలన్నింటినీ వ్యాపించి తిరుగుతున్న జ్యోతిస్వరూపుడు అని అర్థం. బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటే శివుడు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న శరీరం గలవాడు అని అర్థం. ఈ విధంగా ఈశ్వరుడు భూనభోంతరాలలో వ్యాపించిన జ్యోతిస్వరూపుడు అయినందువల్లనే పూజించడానికి ఆయన శిరస్సు కానీ పాదములు కానీ కనబడటం లేదని శివునికి నివేదించుకున్నారు. విశ్వమంతా నుండి విశ్వమేతన ఆకారంగా కలిగిన ఈశ్వరుడికి అంగపూజ చేయడం సాధ్యమయ్యే పని కాదని తాత్పర్యం. ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. ఇక పాదార్థంలోకి వెళితే పూజాద్రవ్య సముద్రయో విరచితాః పూజా కథం కుర్మహే. పూజాం కథం కుర్మహే అంటే పూజాద్రవ్య సముద్రయ అనగా శివపూజకు కావలసిన బిల్లదళాలు, గంగాజలం, ధూపదీప నైవేద్యాలు, పంచామృతాలు వగైరా వస్తు సామాగ్రి కావలసినంతగా విరచితాః అనగా సేకరింపబడ్డాయి. కానీ పూజాం అనగా శివునికి పూజను కథం కుర్మహే అనగా ఎలా చేస్తాము అని శంకరులు శివుణ్ణి ప్రశ్నిస్తున్నారు.
పక్షిత్వం నచ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. దుర్లభం అనగా పొందశక్యము కానీ, పక్షిత్వం అనగా పక్షిభావమును కానీ, అంటే హంసగా కానీ, నచవా అనగా లేకపోతే, కిటిత్వం అనగా వరాహభావమును కానీ, మయా అనగా నా చేత, నా ప్రాప్తం అంటే పొందబడలేదు అని. నీ శిరస్సును చూడ్డానికి బ్రహ్మలా హంసగా కానీ, నీ పాదాలను చూడ్డానికి విష్ణువులా వరాహ రూపం కానీ నేను పొందలేను. నేను సామాన్య మానవుణ్ణి. నీ పాదశిరస్సులను నేను ఎలా చూడగలను అని ప్రశ్న. జానే మస్తకమంగ్రిపల్లవ ముమాజానే నతేహం విభో. విభో అనగా ఓ ప్రభు, శంకర అని పిలుపు. ఉమాజానే అనగా ఉమాదేవి భార్యగా గల ఈశ్వర అని పిలుపు. అహం అనగా నేను, తే అనగా నీ యొక్క, మస్తకం అనగా శిరస్సు కానీ, అంగ్రిపల్లవం అనగా చిగురు వంటి నీ పాదాలు కానీ, నజానే అనగా తెలియవు అని భావం. పూజ పాదములపైననో శిరస్సు పైననో మాత్రమే చేయాలి. కానీ ఈశ్వర, నీ శిరఃపాదముల జాడ తెలియదు. నజ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. నేను హంసను వరాహమును కాకపోవడం చేత నీ శిరఃపాదములను చూడలేకపోతున్నానని బాధపడుతున్నాను. కానీ తద్రూపిణ ఈ విధంగా హంసవరాహాల రూపాలు ధరించిన పితామహేన అనగా బ్రహ్మచేత కానీ, హరిణ అనగా విష్ణువు చేత కానీ, తత్వేన అనగా యథార్థంగా నజ్ఞాతం హి అనే తెలియబడనే లేదు కదా. అంటే హరిబ్రహ్మలు సైతం నీ పాదాలను శిరస్సును చూడలేకపోయారు అని అర్థం. కాబట్టి నేను హంస వరాహ రూపాలు ధరించిన నీ పాదశిరోభాగాలను చూడడం శక్యం కాదు. ఈశ్వర, నీవు భూనభోంతరాలు నింపిండిన జ్యోతిస్వరూపుడవు. అందుకే శివునికి పూజ చేయలేకపోతున్నానని శంకరులు నివేదించారు. 86వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.